మాట్లాడుకుందాం. మూర్తి గారు, ఈ ఈ గత సంవత్సరం రోజులుగా రైతు భరోసా వెనక్కి వెళ్ళడానికి కాంగ్రెస్ అనేక కారణాలు చెప్తుంది. ఇంకొక పక్క బీఆర్ఎస్ చాలా తీవ్రమైన పదజాలంతో ఇది కుంటి సాకులు చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటుంది. మీరేమంటారు? ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఈ మన ఈ కేబినెట్ లో అసలు కౌలు రైతు ఎవరు, ఏ ఎంతమంది పొలం ఉన్న వాళ్ళకి భరోసా ఇస్తారు, ఇటువంటి అనుమానాలు అనేవి బయటపడతాయని చెప్పి ఆశిద్దాం. ముందుగా ఇప్పుడు కౌలు రైతులకి ఇవ్వాలి, అదే విధంగా వ్యవసాయ కూలీలకి ఇవ్వాలి. సరే, ఇంతకు ముందు చెప్పినట్టుగానే మనం రైతు బంధు అనేది 2 సీజన్లలో ఇవ్వలేదనేది వాస్తవం. ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఈ రైతు ఎవరు అనే దాని గురించి మేము ఒక కమిటీ వేశాము, ఎవరెవరు అర్హులు అని చెప్పి కాంగ్రెస్ చెప్తా వచ్చింది. కుంటి సాకలు అనే దానికన్నా కూడా అక్కడ ఫండ్స్ లేవేమో, ఆర్థికంగా అప్పుల పాలైనాము. ఈ ఆర్థిక కారణాలు సరే, ఎన్నికల ముందు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఓట్లు వేశారు. ఇప్పుడు 100 రోజుల్లో చేస్తా ఉన్నవి చేయలేని స్థితి వచ్చింది, ఏడాది అయింది. అయితే ఇప్పటి దాకా కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వలేదు, ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకి ఈ భరోసా ఇస్తారు అనేది రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో బీఆర్ఎస్ రైతు బంధు తొండ్ల గుడ్లు పెట్టిన పొలాలకి ఇచ్చినారు, అట్లానే మన వెంచర్స్ చేసిన వాటికి ఇచ్చారు, అసలు వ్యవసాయం చేయని వాళ్ళందరికీ కూడా ఇచ్చారు, పడావ భూములకి ఇచ్చారు అని ఇట్లా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా ఎవరెవరికి ఆ కాలంలో ఇచ్చారు అన్నది లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా, ఎందుకని వాటిని బయట పెట్టలేదు? అదే విధంగా ఇప్పుడు కౌలు రైతు అని కౌలు చట్టం ప్రకారము ఎవరు రైతు అనే దాన్ని ఇప్పటిదాకా వాళ్ళు డిక్లేర్ చేయట్లేదు. సరే, ఏది ఏమైనా సంక్రాంతి నుంచి సంపూర్ణంగా అందరు రైతులకి ఇస్తారా లేదా అనే ఒక మీమాంస ఉన్నా కూడా ప్రారంభం కాబడుతూ ఉన్నది. అది మంచిది, ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం ఆశిద్దాం. ఖచ్చితంగా రైతు భరోసా 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రజల్లో మాత్రం ఈ గందరగోళం ఉంది, రైతుల్లో ఈ గందరగోళం ఉన్నది. అందుకనే కాంగ్రెస్ బ్లేమ్ గురవుతూ ఉన్నది. ఇస్తారన్న దాన్ని శాస్త్రీయంగా గతంలో ఇది జరిగింది, ఇప్పుడు ఇది చేశాము అని చెప్పి వాళ్ళు తెలియజేయటం లేదు. అది తెలియజేయకపోవడం వలన అనేక అనుమానాల్ని సృష్టిస్తా ఉన్నది. ఈ పాటికే కౌలు రైతులు మొత్తం మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా రైతులు అంటే ఏ రైతుకి ఇస్తామా, 5 ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తామా, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తామా, ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. తోటలు వేసిన, ఇప్పుడు మామిడి తోట వేసిన వాళ్ళు ఉంటారు, జామ తోటలు వేసిన వాళ్ళు ఉంటారు, అట్లాగే పామాలివ్ ఆయిల్కి సంబంధించిన వాటిని వేసిన కమర్షియల్ క్రాప్స్ వేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేకం ఉన్నాయి. వీళ్ళకి ఇస్తారా ఇవ్వరా? ఈ మధ్యని ఈత వనాలు చాలా వరకు వేస్తూ ఉన్నారు, అది ఈల్డ్ వచ్చేసరికి ఒక 10 సంవత్సరాలు అట్లా పడుతుంది. మరి ఆ రైతులకి రైతు భరోసా అనేది ఉంటుందా? ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ అనేది కాంగ్రెస్ శ్రేణుల నుంచి రాకపోవడం వల్ల ఇది విపక్షాలకు ఒక ఆయుధంగా ఉన్నది, ప్రజల్లో కూడా గందరగోళం ఉన్నది. ఆ గందరగోళం ఈ రోజు కేబినెట్ లో అది ముగుస్తుందేమో ఆశిద్దాం. ఎవరు రైతు అనే దాన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే, ఉదాహరణకి మా బంధువుకే నాంపల్లి, మన నల్గొండ ఉమ్మడి డిస్ట్రిక్ట్ లో ఉన్న నాంపల్లి, ఆ నాంపల్లిలో 45 ఎకరాలు ఉన్నది. అతను మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి దాని నుంచి వచ్చేసి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ 45 ఎకరాల్లో ఒక 25 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు ఆయన, ఇంకొక 20 ఎకరాల్లో తను చేస్తున్నాడు. మరి ఆయనకి ఇస్తారా ఇవ్వరా? 45 ఎకరాలు ఉన్న ఆయన ధనిక రైతు అని చెప్పేసి పక్కన పెడతారా? మరి ఆయన 25 ఎకరాలు ఏదైతే కౌలుకి ఇచ్చాడు పత్తికి, ఆ కౌలు రైతుకి వస్తుందా లేదా? ఇవన్నీ కూడా అనుమానాలు మన రైతాంగంలో ఉన్నాయి, ప్రజల్లో కూడా ఉన్నాయి, విపక్షాలు కూడా లేవనెత్తుతూ ఉన్నాయి. అందుకని వీటి మీద ఒక క్లారిఫికేషన్ ఈ సంవత్సర కాలంలో వచ్చి ఉండుంటే బాగుండేది.
ఏది ఏమైనా రేపు ఇవాళ జరుగుతున్న ఈ సమావేశం నుంచి వచ్చే దాన్ని బట్టి మనం ఇంకా మరింత విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా గత రైతు బంధులో ఏవైతే పడావు భూములు కానీ, వెంచర్లు కానీ, అసలు ఆ వ్యవసాయం చేయని భూములు కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్. అది కానీ వాళ్ళు ఎవరికి ఇచ్చారు అన్నది ఇప్పుడు బయట పెట్టలేదు. ఎందుకని బయట పెట్టలేదు? తర్వాత ఈ భరోసాకు అప్లికేషన్ పెట్టుకోవాలి రైతు అని చెప్తున్నారు. ఇది అన్యాయం. రైతు ఎందుకు పెట్టుకోవాలా? ఈ పెట్టుకున్న తర్వాత ఈ అధికారుల చుట్టూరా తిరగాలి. తిరిగినప్పుడు మరి అవినీతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అధికారులు వాళ్ళు ఇవన్నీ అనవసరమైన, ఎందుకని గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో ఈజీగా ఇవాళ రేపు రైతులు ఎవరు ఏ పంట వేశారన్నది ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నది. మన వ్యవసాయ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మనం ఆల్రెడీ ఇప్పటికే రైతు బంధు ఇచ్చిన రైతులు ఎవరు అనేది మన దగ్గర ఉన్నది. అట్లాగే మొన్న ఈ 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన 22 లక్షల మంది రైతులు ఆల్రెడీ వాళ్ళ ముందే లెక్కలు ఉన్నాయి. వీటన్నిటినీ గనక ఈపాటికే ఈ ఏడాది కాలంలోనే బయటపెట్టి ఇగో వీళ్ళకి అర్హులు అని చెప్పి ఒక స్పష్టత ఇచ్చి ఉంటే ఈ అనుమానాలు కానీ, ఈ అపోహలు కానీ, లేదా ఈ కుంటి సాకులు అనేవి కానీ మనకి వచ్చి ఉండేవి కాదు. అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని దరఖాస్తు పెట్టుకోవాలి రైతులు అనే దాన్ని అది వెంటనే దాన్ని ఉపసంహరించాలి. గ్రామ సభలు తెలుసు, గ్రామంలో ఉన్న సర్పంచులకు తెలుసు, గ్రామ అధికారులకి తెలుసు, మండల అధికారులకి అందరికీ తెలుసు. అందుకని దీన్ని అప్లికేషన్ పెట్టుకుని ఇవ్వాలనేది సరైనది కాదు అనేది నాకున్న అభిప్రాయం. కార్తిక్ గారు, రైతులు అప్లికేషన్ పెట్టుకొని మేము రైతు అని డిక్లేర్ చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రైతులకి రావడం దురదృష్టకరం అని ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు, నేను ఇప్పుడు రైతుల దగ్గర నుంచి అన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ నుంచి అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే, రైతులు ఎవరు, లేదు మీరు రైతుల్ని ఎవరుగా డిసైడ్ చేశారు? ఎవరికి ఈ రైతు భరోసా ఇవ్వబోతున్నారు? ఎన్ని ఎకరాలు పండించే వారికి ఈ రైతు భరోసా? ముఖ్యంగా రెండోది, రైతు కూలీలు ఎవరు? ఇంకొకటి వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎవరు, వ్యవసాయ కూలీలు ఎవరు? ఈ డిఫరెన్షియేషన్ మీరు ఈ సంవత్సరంలో చేయగలిగారా? ఆ ఎన్యూమరేషన్ మీ దగ్గర ఉందా? ఆ చర్చ జరుగుతుందా? సార్, ఈరోజు అదే చెప్తున్నాను, ఇంతకుముందు నేను మాట్లాడుకుంటూ అదే చెప్తున్నాను. బట్టి గారి నేతృత్వంలో ఏదైతే సబ్ క్యాబినెట్ ఏర్పాటు చేసినామో ఆ యొక్క సబ్ క్యాబినెట్లో మేము పూర్తి విషయాలు తెలుసుకునేదే ఈ విషయం. రైతులు ఎవరు, వ్యవసాయ కూలీలు ఎవరు, కౌలుదారులు ఎవరు, కౌలుదారుని ఎట్లా గుర్తించాలి, వాళ్ళకి మనం ఇస్తా అన్న 12,000 రూపాయలని ఏ విధంగా వాళ్ళని గుర్తించి ఇవ్వాలన్నదే ఆ యొక్క సబ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని గురించే ఈరోజు క్యాబినెట్లో చర్చలో భాగంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మాకున్నటువంటి సమాచారం